అయ్యో పీటీ ఉషలా పరిగెత్తాల్సి వచ్చింది. అయ్యో అయ్యో అసలే ఇంతకు ముందు ఒకసారి మా ఊళ్ళో మెయిన్ రోడ్ ఎక్కడ ఉందో పట్టుకోలేక నానా కష్టాలు పడ్డాను. మళ్ళీ ఇప్పుడు ఈ లండన్ లో అడ్రస్ దొరక కాళ్ళు విరిగేలా పరిగెత్తుకున్నాను రా. అన్న నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది. 60 కిలోమీటర్లు పరిగెత్తా ఇప్పుడు చెప్తావా? అడ్డగాడిదా ముందు చెప్పకూడదా? ఇవ్వరా ఇవ్వరా కానీ ఫోన్ లేదుగా. కొత్త నెంబర్ అయినా ఎక్కడో తెలుగు వినపడుతుంది. వాడు ఎవడో ఇక్కడ స్థిరపడ్డ తెలుగు బిడ్డరా. సరే అయ్యా 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 మీరు ఆంధ్ర అయినా? అవును. తెలుగు వాళ్ళ? అవును. ఓహో ఓహో కలియుగ దైవం వెతకుండానే లండన్ వీధుల్లో ప్రత్యక్షమైనట్టుంది. అయ్యా మేము తెలుగు వాళ్ళమే. మా దగ్గర ఉన్న అడ్రస్ పోగొట్టుకున్నాం కానీ ఫోన్ నెంబర్ మాత్రం ఉంది. మీరు మంచి మనసుతో ప్లీజ్ హెల్ప్ మీ. ఏం కావాలి? మీరు ఈ ఫోన్ ఇచ్చారంటే మా దగ్గర ఉన్న నెంబర్ కి చేసి మమ్మల్ని తీసుకొచ్చిన గ్రూప్ తో కలిసిపోతాం. వాళ్ళు తెలుగు వాళ్ళేనా? అవును. సరే, చెయ్యరా చెయ్యరా చెయ్యరా. మీరు ఇక్కడే ఉంటారా? ఫ్యామిలీతో పాటు ఇక్కడే ఉంటారా? ఎలా ఉన్నామా? కవరేట్లో వాడబడుతుందా? ఎవరితో మాట్లాడుతున్నా? ఇంట్లో ఉన్న మా అమ్మతో మాట్లాడుతున్నా. డిస్టర్బ్ చేయకు. అమ్మా చెల్లెడు ప్రసవించిందా? బాగా గాలి ఎదుగుతున్నారు. ఎలా ఉంది? ఆ శివమణి గంట సైకిల్ తీసుకుని తెచ్చిస్తారా? ఏంటి ఇంకా ఇవ్వలేదా? వాడి ఫోన్ నెంబర్ ఇవ్వు. అయ్యేది లోకల్లో ఉన్న మన వాళ్ళతో మాట్లాడమంటే ఎక్కడో ఉన్న మీ అమ్మతో మాట్లాడుకోవాలి. కొంచెం చేయిస్తావా? సార్ ఇలా రండి. మీ ఫోన్ కింద పడే చెరకు కొడితే చూస్తున్నారంటే బాక్స్ బద్దలు కొట్టండి. ఏదో ఫోన్లే పాపం తెలుగువాడివి కదా అని ఫోన్ ఇస్తే ఐఎస్ ని కాల్ చేసి పైగా నా ఫోన్ ఎరగొడతావా? రే ఈ సమస్యలన్నీ నీ వల్లే వచ్చారా? నీ వల్లే. హాయిగా మన గ్రూప్ తో కలిసి లండన్ అంతా చూసి ఊరు వెళ్ళిపోక వాడెవడో నాలాగున్నాడని వాళ్ళు చెప్పడం, వాడిని చూసే తీరాలని నువ్వు చెప్పడం, వాడిని చూసి నేను, నన్ను చూసి వాడు, ఈలోగా ఎవడో గొడ్డలు పట్టుకుని నరుగుతారనడం, వాడికి భయపడి ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని ఊరంతా పరిగెట్టడం నాకు అవసరమా? ఏమైతే లండన్ మొత్తం చూశాక లండన్ చూడలేదు నరికి పారేస్తాను. అన్నా ఎక్కడో పాట వినపడుతోంది. పాట వినపడుతుందా? అవును రోయ్, ఇది 100కి 100 పాళ్ళు తెలుగు పాటే. ఇది మన మంగమ్మ గొంతు కదా? మంగమ్మే. సరే పద వెళ్ళి చూద్దాం. లండన్ లో తీసిన ఫోటోగ్రాఫ్. ఏయ్ ప్రియా ఎక్కడ? ఓ డోంట్ వరీ నేనే వెతుకుతాను. ఓకే బాయ్. ఎక్కడికో వెళ్ళి చేరాం. ఆడపోయినారా? అవన్నీ ఎందుకు అడుగుతావులే? వదిలేసే టూటౌన్ ఏరియాలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి సార్. 3 దొంగతనాలు, 6 యాక్సిడెంట్లు, ఒకే ఒక మర్డర్ కేసు. నేను అడిగిన కేసుల గురించి కాదు. నేను ఏం చెప్పినా ఎస్ అంటూ ఉండడం నీ డ్యూటీ. ఎస్ సార్. నేనేం చదవటం అనుకుంటున్నావా? ఎస్ సార్. మీరే అనమన్నారు కదా సార్. షటప్. నా పేరు చెప్తే పశువులు వాల్బోసులు కూడా తినడం మానేస్తాయి. తెలుసుకో. ఏమిటి దుమ్ము? ఇవాళ తుడిచావా? 2 times సార్. నేను తరుటే మార్చేస్తున్నాను, తుడిచే. ఈవేళ నీ డ్యూటీ ఏమిటో తెలుసా? మార్కెట్ సెంటర్ లో బీట్ గైడెన్స్ సార్. కాదు, ఆ డ్యూటీ ఇంకొకరు వేస్తాను. నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి. రేపు చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాం సార్. మరి పట్టపగలు బట్టలు ఉతకడం నలుగురిలో. అలా సిగ్గుపడితే జీవితంలో పైకి వెళ్ళకొస్తావయ్యా? కుదరదు. ఈవేళ వెళ్ళి ఆ పని చేసేయి. ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకొచ్చాయి. డబ్బులు ఇవ్వండి సార్. నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా? రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్లో మొహం మీద ఉమ్మేస్తున్నా. మొహం మీద ఉమ్మేస్తే తుడి చేసుకోవయ్యా. ఉమ్మే కదా. అది చేత కాకపోతే నీ జేబులో డబ్బులు ఇటు పెట్టరా. నా దగ్గర డబ్బులు. అధిక ప్రసంగం చేసావంటే ప్రమోషన్ లిస్ట్ లోంచి నీ పేరు తీయించేస్తాను. గో. వీడెవడో దొంగనాయాల్లో ఉన్నాడు. రాత్రిపూట మోటార్ సైకిల్ మీద చెక్కలు కొడుతున్నాడు. ఇక్కడ ఎందుకు ఆగాడు? వీడిని వాచ్ చేస్తాను. ఈ మారువేషంలో ఉంది ఎస్ఐ లింగంలా ఉందే. ఆహా, క్లబ్ వాళ్ళు డబ్బిచ్చి నా కోసం వెతికిస్తున్నారని విన్నాను. అయితే ఇప్పుడే ఈ లింగం సంగతి చెప్తాను. దొంగ దొంగ రండి. దొంగ 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 ఎవరు నువ్వు? దొంగ రాస్కల్. నేను సత్యబాబు. నా పేరు కూడా తెలుసుకొచ్చి
నేను లింగాన్ని మా ఇన్స్పెక్టర్ గారి పేరు తెచ్చుకుంటా నీ తోలు వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారికి బెల్ట్ బూట్లు కుట్టించి ఇచ్చేస్తా చూడు చూడు బాబు చూడు చూడు పడే 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 నేను ఇక్కడ తను ఎవరికి చెప్పద్దు. ఎవరికి చెప్పను. అసలు వీటి చూడలేదు. చూడలేదు. గో గో గో. చిరంజీవి, నన్ను పిలిచావా నాయనా? ఏమిటి నాయనా ఆ చూపు? ఇంకాస్త బూడిద నోట్లో పోయమంటావా? నోరు ముయిరా మాయలు పక్కీర్. నీ సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. మర్యాదగా బయటికి పోతావా లేక మక్కలేదు దాన్ని బొక్కలు చూపించమంటావా? తొందరపడి రక్తపోటు తెచ్చుకోకు నాయనా. ఎవరి మాయ మాటలో విని నీ మనశ్శాంతిని కోల్పోయినట్టున్నావు. నా మహిమ చూపిస్తాను చూడు నాయనా. జై జగజ్జంత్రి. ఇదేమిటి? నన్ను మాయల పకీరు అన్నావుగా, ఇదిగో ఇది నా మంత్రదండం. సారా కొట్టి సాంబయ్యే. ఈ టేబుల్ ఫ్యాన్ ఏంటి? టేబుల్ ఫ్యాన్ ఏంటయ్యా? సమ్మర్లోను ఎయిర్ కూలర్ తగ్గకూడదు. బ్రాకెట్ కంపెనీ బాబురానండి. ఓ బకెట్ జమేసుకోండి బాబు. స్టీల్ బకెట్ ఏంటయ్యా? ఒక స్టీల్ గుండు తెస్తే నీ సొమ్ము ఏం పోయింది? దీన్ని డిఐజీ గారికి చూపించాను అనుకో, నీ పని బూడిద రాసి గాడిదెక్కించినట్టు అవుతుంది. వద్దు బాబు వద్దు వద్దు. నిన్ను బయటికి పొమ్మన్నానంటే నిజంగా పొమ్మన్నాను అనుకున్నావా? భలేవాడు అయ్యా. నీకు అసలు నా ఇంట్లో ఉండడం ఇష్టం ఉందో లేదో అని ఉత్తుత్తిరే ఒక ఊపి ఊపి చూశాను. నువ్వు నేను ఈ బాబు ఆ టేప్ ఇచ్చేసే బాబు. తప్పు చిట్టి బాబు. దీనికి మంత్రదండం అని పేరు పెట్టాం కాబట్టి ఇది మాయల పక్కిరి వద్ద ఉండటమే సహజం. ఇంతకీ నేను ఇక్కడే ఉండొచ్చా? అయ్యో ఉండవయ్యా మగడా, ఉండు బాబు ఉండు. నువ్వు ఇక్కడే ఉంటే పాముల పుట్ట దగ్గరే పాలడిపో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ పెట్టి పూజిస్తాను నాయన. బాబు, నా గురించి తప్పుగా చెప్పిన మనిషి ఎవరు? ఆ తులసి మనవరాలు శాంతి బాబు. వెంటనే ఆవిడ పిలిపించి, నువ్వు అనుకున్నట్టుగా ఈయన మహానగరంలో మాయగాడు కదమ్మా, మాయానగరంలో మహా మంచివాడు అని చెప్పు. ఏమ్మా? మళ్ళీ ఆ గొడవ ఎందుకయ్యా బాబు? చెప్పలేదనుకో, ఈ మంత్రదండం డిఐజీ బాబు బాబు పిలుస్తాను బాబు, పిలుస్తాను బాబు. అమ్మా తయారు శాంతి డబ్బులు. పిచ్చి మొహమా. చూడమ్మా, రాముడు ఎంతో మంచివాడు అనుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే పెళ్ళాన్ని అనుమానించాడని, వారిని చెడుచాటు నుండి చంపాడని చెడు చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నిజానికి రాముడు ఎంత గొప్పవాడంటే, అదిగో అమ్మా ఇదిగో ఈ కుర్రాడు అంత గొప్పవాడు. ఇటువంటి గొప్పవాడు ఎక్కడో ఉండకుండా ఇక్కడే నాకు అందుబాటులో ఉండడం నా అదృష్టం. ఎందుకంటే ఇలాంటి గొప్పవాళ్ళతో నాకు బోల్డ్ డీలింగ్స్ ఉంటాయి. బాబాయ్ ఇంకేం అడ్డు చెప్పకు, అలా నిర్ణయం అయిపోయింది. చేతనైతే అతను ఆలనా పాలనా చూసుకో. ఆ విషయం నాకు వదిలేండి. మా నాన్న ఒక పెద్ద కిరికిరి తప్ప ఎలా వాయిస్తారో చూడండి. నాన్న నాన్న నాన్న, కత్తితో పొడుచుకుంటే తొందరగా చచ్చిపోతారా, ఉరేసుకుంటే తొందరగా చచ్చిపోతారా, విషం మింగితే తొందరగా చచ్చిపోతారా? ఉరేసుకుంటేనే తొందరగా చచ్చిపోతారు. కానీ ఇప్పుడు ఏమొచ్చింది? అయితే నేను ఊరేసుకుని చచ్చిపోతాను. ఏమిటది? ఎందుకు? ఎందుకా? నా కర్మ కాలి. ఊళ్ళో వాళ్ళంతా నన్ను అడ్డమైన తిట్లు తిడతా ఉంటే ఆ తిట్లు వింటూ బ్రతికే కన్నా ఊరేసుకుని చచ్చిపోయాను. ఇదిగో ఇలా చూడు, దెబ్బలు తినకుండా దొంగతనం తిట్లు పడకుండా పోలీస్ పని చేయడం చాలా కష్టం అమ్మా. అయినా ఏ గాడిద నిన్ను ఇప్పుడు తిట్టింది? ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు చెట్టంత ఉద్యోగం పీకి పారేసి పిట్టంత ఉద్యోగం. నువ్వు కైడేగాలతో సావాసం చేయబట్టే మనకి కష్టాలు వచ్చాయి. వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళమ్మా. వాళ్ళతోటి మనం కలిసి ఉన్నప్పుడు మనం బాగానే ఉన్నాం. మనకంటే పెద్దవాళ్ళ ప్రాపకం కోసం మనం ప్రయత్నించినప్పుడే ఇదిగో ఈ విధంగా అయిపోయింది మన బ్రతుకు. ఎవరో పెద్దాళ్ళు? అమ్మో చెప్పకూడదు. నువ్వు చెప్పకపోతే నేను ఊరేసుకుంటా. ఏమిటమ్మా అది? నా చేతికి 10,000 ఇచ్చి ఎవడో ఒకరి మీద కేసు బనాయించమని చెప్పింది మా ఎస్పీ దొరగారే. ఎస్పీ గారా, ఆశ్చర్యంగా ఉంది.
మా బావ మీద అతను ఎందుకు కక్ష పెట్టాడబ్బా? కక్ష లేదు, నా బొంద లేదు. అసలు ఆ శశిపడ కుర్రోడు ఎవరో ఎస్పీ గారికి ఇంతవరకు తెలియదు. చెంచల నేదాన్ని చంపింది ఎస్పీ గారు అల్లుడు. ఆయన్ని సేవ్ చేయడం కోసం ఒక అడ్రస్ లేని మనిషిని తీసుకురమ్మని అంటే చెంచుల తాలూకు గాజులమ్ముతున్న ఈ కుర్రోని పట్టుకు తీసుకొచ్చాం. కేసు ఈయన మీద బనాయించాం. మన ఇంట్లో అద్దుకుంటున్న మాయల బక్కీరు వీడు బావబామూర్తుల సంగతి తెలియక ఈ కిరికిరి అన్ని జరిగినాయి. ఎస్పీ అయితే మన చెల్లెమ్మ ఇప్పుడు ఆయన చేతుల్లో ఉంది.